ప్రతి ఒక్కరికి చిన్నలకి పెద్దలకి ఈ భూమి మీద గ్రామాలనే ఉంటాయి, దేశాలు ఉంటాయి, రాష్ట్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మానవుడు ఎంచుకున్నదే, భగవంతుడు పెట్టినవి కాదు. అర్థమైందా? నేను చెప్పేది ఏమిటంటే, మనం ఎలాగైతే వచ్చామో ఆ తల్లి గర్భంలో నుంచి ఎలాగైతే మనం బయటకు వచ్చామో అలాగే మళ్ళీ వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళిపోతాం. మనం వచ్చేటప్పుడు అంత తెచ్చావా? మీరు అంత తెచ్చారండి? నేనేం చాలేదు, మీరు చాలేదు, నేను చాలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళాం. అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా మనం తీసుకెళ్ళే మంచితనం ఏంటో తెలుసా? ఇక్కడ 10 మంది దానయ్య మంచివాడు, సూరయ్య మంచివాడు, అర్థమైందా? గాయత్రి మంచిది, మల్లేశ్వరి మంచిది, పుట్లమ్మ మంచిది, పార్వతి మంచిది, ఇలా అవన్నీ కూడా మనం ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. ఈ మంచి బిరుదులు అనేది మనం జ్యోతి అయిపోయాక కూడా మననే చెప్పుకోవాలన్నమాట. ఈ చెప్పుడే మనకి మళ్ళీ పునర్జన్మ, అంటే 2వ జన్మ అవ్వచ్చు, ఎన్నో జన్మ అవ్వచ్చు. మళ్ళీ మనం భూమి మీద పడతాకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చచ్చాడా, దరిద్రం వదిలింది, చూసారా, పోయాడా, అబ్బా ఎంత చల్లగా ఉందయ్యా, ఆ వాడే బాగుందయ్యా, ఆ ఊరే బాగుందయ్యా అంటారు. చూసారా? అలాంటి వాడికి 10 మంది చీచి అన్నవాడికి భగవంతుడు కూడా ఓహో వీడు ఏ పాపం చేశాడురా బాబు భూమి మీద, నేను అదివరకు పాపాలు ఉన్నాయి, ఇప్పుడు పాపం చేశాడు, వీడి జన్మ ఇంతే అని ఆయన కూడా వదిలేస్తాడు. అలాగే మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. ఆస్తులు, అంతస్తులు, బంగారము, అంతస్తులు, భూములు కొనటం ఏంటి, చిన్న చిన్న జాగాలు కూడా, పనికిరాని జాగాలు కూడా అమ్ముకోవటం, ప్లాట్లు బిజినెస్ చేయటం, ఈ అందరూ కూడా చాలా తప్పు చేస్తున్నారు ఇవాళ. అర్థమైందా? అక్రమంగా సంపాదించిన సొమ్ము మనం ఇవాళ తింటాం. నీ భార్య, నీ కొడుకు, నీ కోళ్ళు, మనవాళ్ళు తింటావు. కానీ ఇది వెనక్క తిరిగిందనుకో, ఈ ఏడుపులు, ఈ ఉసురు, వాడు బాధపడే క్షోభ అనుభవించారనుకో, అది ఆ కుటుంబాలు పక్కా అనుభవిస్తాయి అన్నమాట. అంటే ఏంటో తెలుసు అర్థం? కొత్త పుణ్యానికి వచ్చే సొమ్ము మంది కాదు. అది వచ్చినా దానికి తగిన ఫలితం నువ్వు ఎక్కడ అనుభవిస్తావు, నీ ఆత్మ శోకించింది అనమాట జీవితాంతం కూడా, నువ్వు మళ్ళీ భూమి పడేంత వరకు కూడా. అలాగే ప్రతి ఒక్కరికి నేను దండం మాత్రం పెట్టకూడదు, దయచేసి చెప్తున్నాను. చిన్నలైనా పెద్దలైనా పర్వాలేదు, వినండి, చూడండి. ఏంటి మీకు ఏంటి స్వామి మేము ఎలా పూజ చేసుకుంటున్నాం, ఎక్కడరా చెప్పండి. లేదు స్వామి మా ఇంట్లో ఏదో పద్దాక గొడవ చెప్పండి. లేదు స్వామి విడిపోయి ఉన్నారా, ఓకే రండి. ఎవరైనా సరే తెలివిగల వాళ్ళు ఉంటే ఇక్కడికి రండి. నేను ఎంతమందిని అయితే బాగు చేశానో, ఎంతమంది ప్రాణాలు నిలబెట్టానో చూపిస్తారండి. ఓకేనా? ఎక్కడి దాకా తీసుకెళ్తాను రండి. మీరే ఛార్జ్ పెట్టి నా దగ్గర ఇవ్వండి. నేను ఆ కొబ్బరికాయ చూడండి, ఈ బంగారు బొంగరం అనుకోమాకండి. ఎప్పుడు వెండి కూడా కాదు, అర్థమైందా? వెండి కూడా కాదు. చూడండి, భగవంతుడు మన బంగారంతో వెండితనం తీసుకోవాలి ఇక్కడికి. ఇదిగోండి, ఇవేంది 10 రూపాయల ఉంగరాలు తెలుసుగా అండి. ఇవి దయచేసి నేను చెప్పి ఏమండి, ఇది కూడా రాదు మన అమ్మటే తెలుసా? ఇదిగో ఈ మాల ఎంత జాగ్రత్త చేసుకుంటాను, ఇది కూడా రాదండి బాబు. మొన్న కథను తీసుకెళ్ళి పూడ్చి పెడతాంటే నేను ఇలాంటి వాడికి వెళ్తానండి, సాగులకి వెళ్తాను. వాళ్ళు కులం మనకు అనవసరం అండి. నువ్వు పుట్టేటప్పుడు కులం తెచ్చావేంటి, నేను తీసుకెళ్తానికి వెళ్ళిపోతాను, కొమ్ము కాస్తాను. నాయనా నేను ఇంతే కోరుకుంటాను, నాయనా ఏమన్నా నేను కూడా పాపాలు చేస్తే అది భగవంతుడికి చెప్పు అయ్యా అంటాను అన్నమాట. చూసారా ఎంత పిచ్చితనంగా అడిగానో? ఇలాంటి వాళ్ళనే, ఇలాంటి మాటలే భగవంతుడికి ఆనందం కలిగిస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేదట్టు చేసుకోండి అయ్యా తల్లులారా, మన ఎమ్మటి ఏది రాదు. ఇప్పుడు నేనున్నాను, రేపు పొద్దున సస్తాన బొత్తన కూడా తెలియదు. మనం పండుకున్నామంటే ఇక మనం లెగిసామంటే బతికొండట్టు, లేదంటే ఇక వెళ్ళిపోయినట్టే. అలాగే దయచేసి ప్రతి ఒక్కరూ పూజ చేసుకోకపోయినా సూర్య నమస్కారం చేసుకోండి, నాయనా భగవంతుడా అనుకోండి, ఏ దేవుడైనా పర్వాలేదు. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, రాను రాను కూడా పాపాలు పెరిగిపోతున్నాయి. పాపాలంటే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు లేరు, ఇంట్లో పొంగలు చేసేవాళ్ళు లేరు, ఏంటి ఇల్లు శుద్ధిగా ఉడిసేవాళ్ళు లేరు.
ఒక గుడికి వెళ్ళి చక్కగా ప్రదర్శనలు చేసి 9 ప్రదర్శనలు 21 ప్రదర్శనలు 11 ప్రదర్శనలు చేసి నాయన నరసింహస్వామి నాయన వెంకటేశ్వర స్వామి నాయన అనేవాడు ఎవడో లేరు. ఎందుకు తెలుసా? ఎక్కువ అయిపోయింది. ఓ శివ అనేవాడు లేడు ఇవాళ తెలుసా. మా చిన్నతనంలో సందుకు కూడా ఘంటసాల పాడినట్టు పాడేవాళ్ళు. వెంగళ లక్ష్మయ్య గారని ఉండేవాడు. అమృతం స్వరం. మా తండ్రి చనిపోయాడు. గణ గణ సుందర కరుణారసం అసలు పాడతాడండి. మహా నాకు దేవుడు ఆయన అనుకున్నానండి తెలుసా. మళ్ళీ వాళ్ళ కొడుకు గారు నరసింహస్వామి ఆయన వచ్చాడు. ఆయన స్వరం కూడా అసలు అమృతంలా పాడతానమాట. ఆయన మంచి మంచి గానంలో ఉన్నారు. అయితే ఈ గానం అనేది ఆ భగవంతుడు ఇస్తేనే. ఈ నోటి మాట మోగోడు అంటారు చూసారా. ఇక వాడికి లేనట్టే. వాడు ఏ జన్మ ఏ పాపం చేశాడు వాడి మోగే. ఒకడు కాళ్ళు లేకుండా పడిపోతూ ఉంటాడు. వాడు ఏ జన్మ ఏ పాపం చేశాడు ఈ జన్మ అనిపిస్తాడు అంతే. అలాగే మీరు నేను ఇక్కడ చెప్పినట్టుగా చక్కగా చేసుకొని మీరు ఎవరికి సాయం చేసిన పర్లా మీరు ఆ భగవంతుని దండం పెట్టుకోండి, మీరు పైకి వస్తారు. లేదు పూజ తెలీదా నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ఇలా చేసుకొని ఇలా శుద్ధి చేసుకొని ఈ వాకిలు చూసుకొని చెప్తాను. అంతేగాని నేను వచ్చి బంగారంతో ఉంగరాలు చేపియండి, బంగారం కడాలు చేపియండి నేను అన్నాడు. పోతే ఒక 500 పదహారులో మీకు వచ్చింది చెప్తారు, వస్తాను చెప్పి వచ్చేస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారు ఎంత సరదా మాట్లాడతాను నేను. ఓకేనా? ఈ జాగా నాది కాదు, ఎవరిదో ఉంటున్నాం మహాప్రభువులు. అలాగే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చిన్నలకి పెద్దలకి గ్రామం పేరు చెప్తున్నాను. మీరు నా వీడియో మీద నా ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఇప్పటికే 700 వీడియోలు పైన పెట్టానండి. చూడండి, చూసి ఏదైనా సమస్యలు ఉంటే ఫోన్ చేయండి. అట్లాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు స్వామికి లక్ష్మణ నరసింహ స్వామికి పెడమ్మ తల్లి గంగమ్మ తల్లి ఓం నా తల్లి నాగుకి నాగమ్మ తల్లికి లక్ష్మమ్మ వారికి జై తల్లి మదాకి జై. ఓం తల్లి మదాకి జై. ఓం తల్లి మదాకి జై. ఓం నా తల్లి నాగమ్మకి నా తల్లి నాగుకి జై. ఓం నా తల్లి కామాఖ్యకి అమ్మ తల్లికి జై. మమ్మకన్న మా తల్లికి జై మాత. ఓం కామాఖ్య తల్లి నమహాయ. ఓం తానండి నాగుకి జై. ఓం తల్లి మహాకి జై. ఓం లక్ష్మవారికి జై. అమ్మ గణమ్మకి జై. ఓం భగవతే నమః. నాగుకి నాగలోక చతుర్భుజులకి జై. తల్లి మహాకి. ఓం లోకండేశ్వరాయ మహాయ నమో ఆదిశేషాయ. ఓం కామాఖ్య తల్లి నమహాయ. నాదండి నాగుకి జై. నాగమ్మ తల్లి నమః. కామాఖ్య తల్లి నమః. అమ్మల గన్నమ్మకి జై. తల్లి జై మాత. ఓం భూమాతాకి సూర్య భగవానికి చంద్ర భగవానికి జై. ఓం తల్లి మదాకి జై. అమ్మల గన్నమ్మకి జై. ఓం నమో నాగేంద్ర మహాయ. ఓం నాగమ్మ తల్లి నమహాయ. ఓం నా తల్లి నాగుకి జై. అమ్మ తల్లికి జై. మమగన్న తల్లికి జై. ఓం భగవతి నమహాయ. ఓం తల్లి మదాకి జై. ఓం కామాఖ్య తల్లి నమహాయ. ఓం కామాఖ్య తల్లి నమహాయ. జై నాగు. ఓం నమో నాగేంద్ర వారికి జై. తల్లి జై మాత.